మనిషి మెదడును గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి మెదడు సుమారు 1.3 నుండి 1.4 కిలోలు బరువు ఉంటుంది. మెదడు 24 గంటలు ఆగకుండా పనిచేస్తుంది. మన శరీరంలో ఉపయోగించే ఆక్సిజన్లో సుమారు 20% మెదడే వినియోగిస్తుంది. సుమారు 86 బిలియన్ న్యూరాన్లు ఉంటాయి. సెకనుకు లక్షల సమాచారం ప్రాసెస్ చేయగలదు. కంప్యూటర్ కంటే వేగంగా ఆలోచించగలదు. భావోద్వేగాలు, సృజనాత్మకత, ఊహాశక్తి కలిగి ఉంటుంది. నిద్రలో కూడా పని చేస్తుంది. మెదడు యొక్క భాగాలు మరియు పనితీరు ఇప్పుడు తెలుసుకుందాం. సెరిబ్రమ్ మెదడులో అతిపెద్ద భాగం. ఆలోచనలు, నిర్ణయాలు, జ్ఞాపకం, మాటలు, కదలికలు నియంత్రిస్తుంది. లోబులు ఫ్రంటల్ లోబ్ ఆలోచన, నిర్ణయం, మాట్లాడటం ఉపయోగపడుతుంది. పారియటల్ లోబ్ స్పర్శ, నొప్పి, ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. టెంపరల్ లోబ్ వినికిడి, జ్ఞాపకం ఉపయోగపడుతుంది. ఆక్సిపిటల్ లోబ్ చూపుకు ఉపయోగపడుతుంది. సెరిబెల్లం సమతుల్యత కదలికల సమన్వయం శరీర నియంత్రణ ఉపయోగపడుతుంది. బ్రెయిన్ స్టెమ్ మెదడును వెన్నుపూసతో కలుపుతుంది. శ్వాస, గుండె దడ, రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. భాగాలు మిడ్ బ్రెయిన్, పోన్స్, మెడుల్లా ఆబ్లాంగాటా, థాలమస్ టీ ఇంద్రియ సమాచారాన్ని మెదడుకు పంపే కేంద్రం. హైపోథాలమస్ శరీర ఉష్ణోగ్రత, ఆకలి, దాహం, హార్మోన్ల నియంత్రణ. హిప్పోకాంపస్ జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం.